బాగి, అమర్ ఇద్దరూ కూడా గదిలో నిద్రపోతూ ఉంటారు. అమర్ తలకి కట్టు కట్టి ఉంటారు. ఇద్దరు బెడ్‌పై పక్క పక్కనే పడుకొని నిద్రపోతూ ఉంటే బాగి అమర్ వైపు తిరిగి నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే మనోహరి, చెంబ ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చప్పుడు చేయకుండా గదిలోకి వస్తారు. మనోహరి మెల్లగా పిల్లి అడుగులు వేసుకుంటూ అమర్ దగ్గరికి వచ్చి నిల్చొని ఉంటుంది. మనోహరి, లేటు చేయకు మనోహరి, త్వరగా కానీ వచ్చిన పని పూర్తి చేయి అని చెంబ మెల్లగా చెప్తూ ఉంటుంది. సారీ అమర్, నేను బ్రతకాలంటే నువ్వు చావాలి, నాకు వేరే దారి లేదు అమర్ అని మనోహరి అనుకుంటూ వెంటనే దిండుని చేతిలోకి తీసుకుంటుంది. అమర్ ముఖంపై పెట్టి ఊపిరాడకుండా నొక్కి చంపేయాలని ఆ దిండుని మెల్లగా అమర్ ముఖం మీదకి పెడుతూ ఉంటుంది. ఆరు ఫోటో దగ్గర ఉన్న దీపం గాలికి రెపరెపలాడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఉరుములు, మెరుపులు కూడా ఆకాశంలో మనకి చూపిస్తూ ఉంటారు. కొడైకెనాల్‌లో ఉన్న ఆహ్, నందిని మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు. అయితే మనోహరి అలా అమర్ ముఖం దగ్గరికి పిల్లోని తీసుకురాగానే అమర్ ఉన్నట్లుండి కళ్ళు తెరుస్తాడు. అమర్ అలా ఉన్నట్లుండి కళ్ళు తెరిచి చూస్తూ ఉండటంతో మనోహరి ఒక్కసారిగా వెనక్కి పడిపోతూ చేతిలో ఉన్న దిండుని కింద పడేసి నోరు తెరుచుకొని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అయితే అమర్ అలాగే కళ్ళార్పకుండా మనోహర్‌ని చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఆల్రెడీ ఇంటికి వచ్చేసి ఉంటారు. అయితే ఇప్పుడు అమర్ కళ్ళు తెరిచి చూస్తున్న మనోహరి ఎవరు అన్నది గుర్తుకు రావటం లేదా? గతం మర్చిపోయినట్లేనా? ఇంటికి వచ్చేలోపు మనోహర్‌ని చూసాడా లేదా? అసలు గతం గుర్తుకు ఉందా లేదా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.